హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము టమాటా పచ్చడి చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా పచ్చడి డిఫరెంట్ టైప్స్లో చేస్తూ ఉంటారండి, కానీ ఈ పద్ధతిలో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దోశ, రోటీ, చపాతీ, రైస్ ఇలా దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు టమాటా పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దాము. ఒక పావు కేజీ టమాటాలని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని ఇలాగ కట్ చేసుకున్నాము. కొన్ని పచ్చిమిర్చి, పల్లీలు తీసుకున్నామండి, వెల్లుల్లి, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. పల్లీలు వేసుకుందాం. మరీ ఎక్కువ వేయకండి, కొన్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేస్తే ఈ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది, అందుకని కొంచెం వేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇవి వేయడం వలన మంచి అరోమా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, డైజెషన్కి కూడా యూజ్ అవుతుంది. పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి మీరు తినే ఆ స్పైసీనెస్ని బట్టి కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ కారంగా, కొన్ని పచ్చిమిర్చి తక్కువ కారంగా ఉంటాయి కదా, సో చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం, వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కరెక్ట్గా వేగాయి. కొంచెం చింతపండు వేసుకుంటున్నాము. చక్కగా వేగాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి కూడా మిస్ అవ్వరు. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్తిమీర వేసుకుందాం. ఈ కొత్తిమీర ఫ్రెష్గా ఉండాలండి, కాడలతో సహా ఇలా వేసుకుంటే అసలు ఆ అరోమాకే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మంచి అరోమాటిక్గా చాలా బాగుంటుంది. కొంచెం సేపు మగ్గించుకుందాం. ఈ టమాటాలు, కొత్తిమీర ఇవన్నీ కూడా కరెక్ట్గా మగ్గాయండి ఆయిల్లో. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఆరిన తర్వాత మనం మిక్సీ వేసుకుందాం. మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేయించుకున్నాము కదండి, అవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేపుకున్న ఈ కొత్తిమీర, టమాటా ముక్కల్ని వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాము. ఎక్కువసేపు అవసరం లేదండి, తొందరగా నలిగిపోతుంది. చూసారు కదండి, ఇలా మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది. మేమైతే మిక్సీ పట్టుకున్నాం కదా, మీకు రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో కూడా నూరుకోండి, భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుందాం, దంచిన వెల్లుల్లి, తాలింపు గింజలు వేసుకుంటున్నామండి. కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుంటున్నాము. తాలింపు వేగింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ టమాటా పచ్చడిని ఈ తాలింపులో వేసుకుందాము. ఈ ఆయిల్ అంతా పచ్చడిలో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, టేస్టీ టొమాటో పచ్చడి రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. వేడి వేడి రైస్లో కొంచెం ఈ టమాటా పచ్చడి వేసుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి, అంత బాగుంటుంది. ఇది ఓన్లీ రైస్లోకే కాదండి, ఇడ్లీ, దోశ, చపాతీ ఇలా దేనిలోకైనా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు.
సో మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.